కూటమి ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పేర్కొన్నారు. కల్లూరు అర్బన్ పరిధిలోని 36వ వార్డు ఇన్ఛార్జ్ రెడ్డిగారి తిరుమలేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దపాడు గ్రామంలో చేపట్టిన ఇంటింటికి కార్యక్రమానికి నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్తో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు. గ్రామానికి చేరుకున్న వారికి రెడ్డి గారి తిరుమలేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. గ్రామంలో పర్యటించి ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు ఎమ్మెల్యే గౌరు చరిత నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ వివరిస్తూ ముందుకు సాగారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఇల్లు, రేషన్ కార్డులు, పింఛన్ మంజూరు వంటి ప్రధాన సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయని, ప్రాధాన్యత క్రమంలో అర్హులందరికీ అందించే బాధ్యత తామే తీసుకుంటున్నామని వారికి హామీ ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో మిగిలిన రోడ్లను బాగు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందని, మిగిలిన రోడ్లను సైతం త్వరలోనే బాగు చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని వెల్లడించారు. అనంతరం వార్డు ఇన్ఛార్జ్ రెడ్డి గారి తిరుమలేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్, కల్లూరు మండలం అధ్యక్షుడు రామాంజనేయులు, పెద్దపాడు మాజీ సర్పంచ్ ఉమాదేవి, క్లస్టర్ ఇన్ఛార్జ్ మాదన్న, క్లస్టర్ కో ఇన్ఛార్జ్ లోకేశ్వర్ రెడ్డి, గ్రామ నాయకులు పెద్ద బీచుపల్లి, చిన్న బీచుపల్లి, కురువ ధనుంజయ, నాగరాజు, సల్కాపురం దేవేందర్ రెడ్డి, నియోజకవర్గం తెలుగుదేశం యువత అధ్యక్షుడు జవ్వాజీ గంగాధర్ గౌడ్, పందిపాడు గ్రామ నాయకులు శేఖర్ చౌదరి, కొంగనపాడు వినోద్, మైనార్టీ నాయకులు కాజా మియా, మాలిక్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్దపాడు గ్రామంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తా ఉన్నాము. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఏ ఇంటికి వెళ్ళినా కానీ ప్రభుత్వం అందించే పథకాలన్నీ అందుతున్నాయని చెప్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నింటినీ 1 year లోనే 70% నెరవేర్చిన ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము అన్ని హామీలు నెరవేరుస్తూ ముందుకెళ్తా ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం బాగుంది, ఇంకా మిగిలిపోయిన పనులు ఇంకా ఎప్పుడు చేస్తారని కూడా అడుగుతా ఉన్నారు. ఇంకా ఇల్లు కావాలని కొందరు, రేషన్ కార్డు కావాలని కొందరు, పెన్షన్స్ కావాలని కొంతమంది అడుగుతా ఉన్నారు. ఈ ప్రభుత్వము అవి కొత్త రేషన్ కార్డులు ఇచ్చినప్పుడు వాటిని, అలాగే పెన్షన్స్ కూడా కొత్తవి ఇచ్చినప్పుడు చాలా మంది అర్హత ఉన్న వాళ్ళకు కూడా అందడం లేదు. మేము కూడా ప్రత్యక్షంగా గమనిస్తా ఉన్నాం. కాబట్టి అటువంటి వాళ్ళకు కూడా రాబోయే కాలంలో తప్పకుండా అర్హత ఉన్న వాళ్ళకందరికీ పెన్షన్లు, ఇల్లు, రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కొన్ని చోట్ల రోడ్లు కూడా మిగిలిపోయినాయి, అవి కూడా పూర్తి చేస్తాము. ఇంకా మా దృష్టికి అంటే ఈ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఈ సంవత్సర కాలంలో ఏవైతే చేశామో ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. వాటిని కూడా ముందుకు తీసుకెళ్తాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా భావించి మన రాష్ట్రాన్ని పరుగులెత్తిస్తా ఉన్నారు. అలాగే మా పాణ్యం నియోజకవర్గానికి వస్తే ఎన్నో సిమెంట్ రోడ్లు అయితేనేమి, అలాగే బీటీ రోడ్స్ అయితేనేమి, అలాగే ఎన్నో పరిశ్రమలు కూడా ఇప్పుడే ఈ 1 year కాలంలోనే ఓర్వకల్లుకు డ్రోన్ హబ్ అయితేనేమి, సెమీ కండక్టర్ అయితేనేమి, అలాగే రియలెన్స్, ఇవన్నీ ఈ 3 ఈ గవర్నమెంట్ లోనే ఈ 1 year కాలంలోనే రావడం జరిగింది. ఇంకా రేపొద్దున ఇంకా ఎక్కువ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఈ ప్రభుత్వంలో చాలా మంది అన్ని పథకాలు అంటే ఏవైతే పెన్షన్స్ పెంచుతామని హామీ ఇచ్చామో పెన్షన్స్ పెంచడం జరిగింది. అలాగే 16,347 పోస్టులకి ఏదైతే హామీ ఇచ్చామో అది కూడా నోటిఫికేషన్ ఇచ్చి అది కూడా ఎగ్జామ్స్ కూడా పూర్తి కావడం జరిగింది. మెగా డిఎస్సి కార్యక్రమం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా దీపం పథకం 2 కింద ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇప్పటికే 2 అందాయి ప్రతి ఒక్కరికి. అలాగే ఈ తల్లికి వందనం గతంలో చూశారు. అమ్మఒడి అని పేరు పెట్టి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని వాళ్ళు చెప్పారు. కానీ ఒక్కరికి కూడా సరిగా ఇవ్వలేని ప్రభుత్వం అది. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం కింద కూడా ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి అందజేసిన ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. ఇలాగా చెప్పినటువంటి త్వరలోనే ఉచిత బస్సు
ఆగస్టు 15th నుంచి ఫ్రీ బస్ సౌకర్యం కూడా మహిళలకి రాబోతా ఉంది. అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి 20,000 రూపాయలు, సెంట్రల్ గవర్నమెంట్ 6,000, స్టేట్ గవర్నమెంట్ తో 14,000తో ఈ పథకం కూడా ఈ నెల 18, 20 తేదీల్లో అది కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి చెప్పినవి అన్ని చెప్పినవే కాక చెప్పనివి కూడా ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వము. ఈ 1 year కాలంలోనే దాదాపు 70% పూర్తి చేయడం జరిగింది. ఇచ్చిన హామీలని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఇంకా వైసీపీ వాళ్ళు ఓర్చుకోలేక అవాకులు చెవాకులు వెళ్తూ రేపు పొద్దున ఏ మొహం పెట్టుకొని గ్రామాలకు వస్తారో ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. బ్యాగులు మంచి క్వాలిటీతో స్కూల్ పిల్లలకి, అలాగే యూనిఫామ్ అయితేనేమి, షూ అయితేనేమి, బుక్ అన్ని అందజేయడం ఈ ప్రభుత్వం అందజేస్తా ఉంది. కానీ మా అపోనెంట్ దాన్ని ఏదో కావాలని చినిగిపోయిన బ్యాగులు ఇస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. దీనికి ఎక్కడికైనా మేము సిద్ధము. ఈ 1 year కాలంలో మేము చేసిన డెవలప్మెంట్ అయితేనేమి, మేము చేస్తున్న కార్యక్రమాలు అయితేనేమి, ఎక్కడికి రమ్మన్నా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి ఆయన ఓకేనా అని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అంతేకాకుండా స్కూళ్ళల్లో కూడా సన్న బియ్యంతో భోజనం అందజేయడం జరుగుతా ఉంది. ఇంటర్ విద్యార్థులకు కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అందజేయడం జరుగుతుంది. విద్యలో కూడా ఎన్నో పెను మార్పులు తీసుకొని రావడం జరిగింది. ఈ ప్రభుత్వము అన్ని ఇరిగేషన్ కి అయితేనేమి, ఈ రోజే మనకు అన్ని వాటర్ కూడా కేసీ కెనాల్ కి అయితేనేమి, గోర్కల్కి అయితేనేమి, అన్నిటికీ నీళ్లు కూడా వదలడం జరిగింది. మనకచర్ల అంటే ఎప్పటికంటే కూడా 20 రోజుల ముందే నీళ్లు రావడం కూడా జరిగింది. కాబట్టి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలంతా ప్రజలు గమనిస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో వాళ్ళకి 151 సీట్స్ వచ్చాయి. 2024లో 11 సీట్లకే పరిమితమైన, అంటే మధ్యనున్న 5 ఎగిరిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చే ఈ ఎలక్షన్ లో కూడా సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రజలంతా ఈ ప్రభుత్వ పథకాలన్నీ గమనిస్తా ఉన్నారు. అందరికీ అన్ని తెలుసు ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, ఏమేమి అనేది. కాబట్టి సరైన టైంలో సరైనగా బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.